విశాఖ డెలివరీ బాయ్ కేసులో నిందితుడు ప్రసాద్ కు కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు అపార్ట్మెంట్ కింద ఉన్న చిరు వ్యాపారులు ప్రసాద్ పై మండిపడుతున్నారు. తప్పు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి గాని ఎలా కొడతారని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సీతమ్మదారిలో ఉన్న ఆక్సిజన్ టవర్స్ లో స్విగ్గీ బాయ్ డెలివరీ బాయ్ మీద దాడి కేసు సంబంధించిన కేసుకి అయితే నిందితుడు ప్రసాద్ ఇప్పటికే పోలీసులు రిమాండ్కి తరలించారు. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చూసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పెద్దవాడు ఉన్నారు, వారితో మాట్లాడదామా. చెప్పండి అసలు ఆ రోజు ఎప్పుడు జరిగింది సంఘటన? 4 4 మంది కిందకు వచ్చిన వారికి కొట్టుకొచ్చాడండి. కిందకు వచ్చాడు, కిందకు కూడా కొడుతున్నాడు. కొడుతుంటే ఎందుకంటే అలా కొడుతున్నారు, స్టేషన్ కప్పు చెప్పండి, స్టేషన్ ఏలుగురు ఏం చెప్తారో అదే చేద్దరు కానీ అలా కొట్టకూడదు కదా మనిషిని అనేసి మేము అన్నామండి. ఒక 5 6 ఉంటాం ఆడవాళ్ళమే. అందులో పనిచేసిన వాళ్ళు తోవంటే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అన్నారండి. అంటే ఆ మాట మేము అన్నాం. అంటే ఆ మాటకి మేము ఏటన్నాడో అడగండి అన్నాడు. ఏటన్నాడో అడగండి అంటే అది అడగడానికి అక్కడ ఛాన్స్ ఇవ్వలేదు చెప్పడానికి. ఆ పిల్ల పక్కన ఉంది, ఆ పిల్ల కూడా ఏం చెప్పలేదు. పని ఆవిడ ఇప్పుడు అంతా నాకు చెయ్యొట్టుకుని ఆగాడు, చెయ్యొట్టుకున్నాడు. బుడ్డి ఇవ్వడానికి వెళ్ళాడండి. కేకలేదండి, బట్టలు ఇంపించుకోండి. అక్కడ గేట్ కాడ అదుకుంటా, గేట్ కాడ ఆ గేట్ కాడ వాచ్మెన్ ఉన్నాడా, వాచ్మెన్ కూడా అడగండి. ఏ టైంలో? మా టైంలో అంత షాపులు అన్నీ ఉన్నాయా? మీరు అందరూ ఉన్నారా? ఉన్నాయి, అందరూ ఉన్నాం. అందరు షాపులో ఉన్నాయి. తర్వాత చచ్చిపోయాడని ఒకరు పెట్టితే అక్కడ ఒక 50 మంది, అట్కేసి ఒక 50 మంది వెళ్ళారు. గుంటలో బుడ్డిస్తారు కదా, వాళ్ళు కూడా అందరూ వెళ్ళారు. మేము అప్పుడు వెళ్ళిపోయాం. పోలీసులు వచ్చారండి. పోలీసులు వచ్చి ఊటీబులో చెప్తున్నాడు, అక్కలోడి పొలవట ఆడిది, అక్కలోడి పొలవట అని చెప్పాడు. మాట్లాడాడు మాతో అని చెప్పాడు పోలీసుడు. అంతే పోలీసుడిని అడిగితే ఆ కుర్రోడు శామింగ్ ఉన్నారు ఏంటంటే అని అడిగాము. అడిగితే శామింగే ఉన్నాడమ్మా, బాగానే ఉన్నాడు, అతను యూట్యూబ్ ఎక్కలోడి పొలం అని చెప్తున్నాడండి అనేసి అతను పోలీసు అతను చెప్పాడు. అది అంతవరకే. పోలీసులు వచ్చి ఆ రోజు మిమ్మల్ని ఏమైనా అడిగారా? ఇక్కడ మమ్మల్ని ఏమి అడగలేదండి. అక్కడికి మేమే వెళ్ళామండి. అదేమో అక్కడికి రాలేదు, మేమే వెళ్ళాం. అక్కడికి అందరూ పోలీసులు 4 5 వస్తే మేమే వెళ్ళాం. ఇవన్నీ ఓటీపీ ఇస్తాను, ఈ నెంబర్ ఇస్తాను, ఇవి చూడండి, చెయ్యండి, ఫోన్ చేసుకోండి, కుర్రోడు ఎలాగున్నాడు, కుర్రోడు బాగున్నాడు. కొట్టారండి, కరెక్ట్ కాదు, కరెక్ట్ అని ఎవరు అనలేదు, పోలీసులు కూడా అనలేదు. ఆడోళ్ళే 30 అయిపోయింది. ఇంకా ఇరిగిపోయినట్టు కొట్టాడు, కర్ర ఇరిగిపోయినట్టు కొట్టాడు. బట్టలు ఇంపిస్తే కొట్టారు, బట్టలు ఇంపిస్తే కొట్టారు. కొట్టడం స్థానికులు అయితే చెప్తాను. పూర్తిగా ఆ రోజు రాత్రి ఫుడ్ డెలివరీ కోసం తీసుకుని వెళ్తే పూర్తిగా మమ్మల్ని చేయి పట్టుకున్నారంటూ పని మనిషి ఆవిడ కంప్లైంట్ పెట్టడంతో పూర్తిగా ఎవరైతే ఫ్లాట్ ఓనర్ ఉన్నారో ప్రసాద్కి చెప్పడంతో ప్రసాద్ వచ్చి ఈ ఫుడ్ డెలివరీ బాయ్ అనిల్ని అయితే కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా కిందకు తీసుకొచ్చి బట్టలు కూడా ఇప్పించారండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఎక్కడైతే ఇష్యూ అయిందో అదే అపార్ట్మెంట్ దగ్గర అయితే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ ఫ్లాట్ అసోసియేషన్లో ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఉందని చెప్పి గతం జరిగిన తర్వాత పూర్తిగా పోలీసుల చేతిలోకి వెళ్ళడం, తర్వాత ఎవరైతే నిందితులు ప్రసాద్ ఉన్నారో ఆ ప్రసాద్ పేపర్కి రిమాండ్ కూడా వేసిన పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి. నాయుడు వ్యక్తి విశాఖ నుంచి.